ఫార్మాస్యూటికల్ కంపెనీలో సాధారణంగా వాడే సాల్వెంట్స్ ఏంటి? ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రొడక్షన్ ఏరియాలో వాడే సాల్వెంట్స్ గురించి చూద్దాం. ముందుగా ఎసిటోన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 56 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎసిటోన్ యొక్క డెన్సిటీ వచ్చేసి 784 kg/m³. అలాగే ఎసిటోన్ అనేది వాటర్లో మిక్స్ అవుతుందా లేదంటే మిక్స్ అవుతుంది. రెండవది టోలిన్ వచ్చేసి బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 110 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 867 kg/m³. టోలిన్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి మిథనాల్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 64.7 డిగ్రీ సెంటిగ్రేడ్. మిథనాల్ యొక్క డెన్సిటీ 792 kg/m³. ఇది వాటర్లో మిక్స్ అవుతుంది. తర్వాత వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 997 kg/m³. అలాగే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ IPA అంటాం. దీని బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 82.3 డిగ్రీ సెంటిగ్రేడ్. దీని డెన్సిటీ వచ్చేసి 786 kg/m³. ఐసోప్రోపైల్ ఆల్కహాల్ అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. డైక్లోరోమిథేన్ అనేది బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 39.6 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డెన్సిటీ విషయానికి వచ్చేసరికి మిగతా వాటికంటే డైక్లోరోమిథేన్ డెన్సిటీ ఎక్కువ, 1322 kg/m³. డైక్లోరోమిథేన్ కూడా వాటర్లో కలవదు. ఇథనాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 78.37 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 789 kg/m³. ఇథనాల్ అనేది వాటర్లో మిక్స్ అవుతుంది. ఐసోబ్యూటైల్ కీటోన్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 116 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి 802 kg/m³. ఐసోబ్యూటైల్ కీటోన్ అనేది వాటర్లో కొంతవరకు మిక్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ క్లోరోఫామ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 61.2 డిగ్రీ సెంటిగ్రేడ్. డెన్సిటీ వచ్చేసి మిగతా అన్నిటికంటే క్లోరోఫామ్ డెన్సిటీ ఎక్కువ, 1490 kg/m³. క్లోరోఫామ్ అనేది వాటర్లో మిక్స్ అవ్వదు. ఈ ఎసిటోన్, టోలిన్, మిథనాల్, వాటర్, ఐసోప్రోపైల్ ఆల్కహాల్, డైక్లోరోమిథేన్, ఇథనాల్, ఐసోబ్యూటైల్ కీటోన్, క్లోరోఫామ్ ఇవన్నీ సాధారణంగా ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ ఏరియాలో వాడే సాల్వెంట్స్. ఇందులో టోల్విన్ మరియు డైక్లోరోమిథేన్, క్లోరోఫామ్ అనేవి ఈ మూడు కూడా వాటర్లో మిక్స్ అవ్వవు. వీటిని జనరల్గా ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో వాడతారు. నెక్స్ట్